కవిత గారి జనం బాట మీరు చూస్తున్నారు కదా. నిన్న కూడా ఆయన నిరంజన్ రెడ్డితో యుద్ధం, ఆమె మొత్తం నీ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి కథ అది ఇదని పుచ్చలేసిపోద్ది నీదని కూడా మాట్లాడినట్టున్నారు. సో ఇందులో ప్రధానంగా మీరు పదే పదే హరీష్ రావుని కార్నర్ చేస్తున్నది మొత్తం ఆమె. మీరు థియరీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈమె ప్రోగ్రామ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి కవిత గారు నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. వాళ్ళు ఒక పేపర్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక 1 year కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు వెనకాల ఆయన నడిపిస్తున్నాడు అన్నది వీళ్ళు బాణం అంటున్నారు. అది కొంతమంది అంటున్నారు హరీష్ని ఎందుకు కార్నర్ చేస్తుంది అని. వీళ్ళు ఈ వర్గం ఒక డిస్కషన్. అంటే ఫ్యామిలీ ఏమన్నా హరీష్ని పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతున్నదా అన్నది ఒకటి. ఇప్పుడు కవిత గారు ఇష్యూ తీసుకుంటే ఆమె అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పింది, నేను మా నాన్నగారికి రాసిన లెటర్ని లీక్ చేశారు కొంతమంది, మా నాన్నగారు దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది. మరి తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ అన్నట్టు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కేటీఆర్ సంతోష్, ఇప్పుడు పూర్తిగా హరీష్ రావు భుజం మీద తుపాకి పెట్టి కాలుస్తున్నట్టు కనబడుతుంది. నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా మంచో చెడో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ తెలంగాణ తేవడంలో, తెలంగాణని అప్పుల పాలు చేయడంలో. ఆ కేసీఆర్ అనే బ్రాండ్ని వీళ్ళు ఏం చేశారంటే కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ ఒకవైపు, సంతోష్ ఒకవైపు కలిసి అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. అధికారం అయిపోయాక అంతఃపురంలో కొట్లాటలు ఉన్నప్పుడు బర్రె చచ్చినాక పాడి బయటపడుతుంది అని ఒక సామెత ఉంటుంది. బర్రె ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ బర్రె ఎన్ని పాలు ఇస్తుంది అంటే లీటరే ఇస్తుంది అని చెప్తుందట. బర్రె చచ్చిపోయాక అక్కడ కూర్చొని పొద్దున 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది అన్నట్టు ఇప్పుడు